లైఫ్ స్టాక్ ఏజెన్సీ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ మనతో ఉండు మాట్లాడదాం. నిన్న బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సభ గురించి ముఖ్యంగా మాట్లాడదాం. అలా ఎట్లా చూడవచ్చు, కేటీఆర్ గారు మాట్లాడుతూ నిన్న జాబులు ఇవ్వడం మానేసి జేబులు నింపుకోవడం మొదలుపెట్టింది కాంగ్రెస్ అని మాట్లాడేది ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ నిధులు రెచ్చగొట్టే ప్రయత్నం వారు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆయనలో వాళ్ళు ఇచ్చింది 1,30,000 ఉద్యోగాలు మాత్రమే. సమైక్య రాష్ట్రంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వాళ్ళ దాన్ని కలుపుకున్నారు. కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కొన్ని రెగ్యులరైజ్ చేస్తే విద్యుత్ సంస్థలు కావచ్చు, కొన్ని సంస్థలు రెగ్యులరైజ్ చేసినా కూడా వాళ్ళు కలుపుకొని వాళ్ళు మొత్తం ఇచ్చింది సంవత్సరంలో 13,000 ఉద్యోగాలు మాత్రమే. మేము దాదాపు 67,000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు ఇచ్చినాం. అంటే వాళ్ళకన్నా 3 రెట్లు అధికంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చి, అందులో చిన్న పేపర్ కూడా లీక్ జరగకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, టెట్, డిఎస్సి, టీచర్లకు ప్రమోషన్లు, టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసి నిధులు ఏజీ 2 సార్లు పెంచి, మీ ఆయనలో నిధులు చచ్చిపోతే మీరు ఏమేమి కామెంట్ చేస్తారో తెలంగాణ సమాజం మర్చిపోయారా? ప్రవళికల అమ్మాయి గ్రూప్ 4 రాసిన తర్వాత పేపర్ లీక్ అవుతుంటే చనిపోతే లవ్ అఫేర్ మూలంగా చనిపోయిందని చెప్పేసి మీరు అవమానించిన మాట వాస్తవం కదా? మురళీ నాయక్ చనిపోలేదా? సునీల్ అనే చనిపోలేదా? ఇంటర్మీడియట్ వాల్యుయేషన్లో లీకులు కాలే, 10th వాల్యుయేషన్ లీకులు అయినాయి. తర్వాత మీరు నిర్వహించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ అంశంలో మీరు రాజకీయ పునరావాసం కోసం ఆనాడు టీజీపీఎస్ని వాడుకుంటే, మేము రాజకీయ పునరావాసం కోసం టీజీపీఎస్ని వాడుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మాతో పోటీ పెట్టుకునే పరిస్థితిలో, పోటీ పడే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదనేది చాలా స్పష్టం. అందుకే నిరుద్యోగులతో రాజకీయం చేసే ప్రయత్నంలో కేటీఆర్ గారు ముందుకు పోతూ ఏకంగా కాంగ్రెస్ పార్టీ జేబులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏమంటుండంటే కేటీఆర్ మాట్లాడుతూ, మేము తప్పులు జరిగినాయి, గతంలో తప్పులు జరిగినాయి, వాటి నుంచి రియలైజ్ అయినాం. ఇప్పుడు యూత్ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఏదైతే యూత్ డిక్లరేషన్ ఇచ్చిందో దాని పేరిటనే ఇది డెత్ డిక్లరేషన్ మొదలు పెడదామని నిరుద్యోగులు పిలిపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా దీపించి తెలంగాణ రాష్ట్రంలో సంపదను దోసుకొని మీరు అవినీతి పాటుపడేది కల్వకుంట్ల కుటుంబం. మీకు వచ్చిన ఈ ఫామ్ హౌస్లు కేటీఆర్ గారికి జనవాడలో, కల్వకుంట్ల కవితకు శంకరపల్లిలో, సంతోష్రావు గారికి ఒటినాగలపల్లిలో, హరీష్ రావు గారికి మొయినాబాద్లో, కేసీఆర్ గారికి ఏమో ఎర్రవల్లిలో. మీరు తెలంగాణ రాష్ట్ర సంపదను దోసుకొని ఆ దాచుకునే క్రమంలో, పంచుకునే క్రమంలో మీ ఇంట్లో అదే పంచాయతీ అయితే ఆ పంచాయతీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాదించే ప్రయత్నం చేశారు. తెలంగాణ 70,000 కోట్ల, తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి, తెలంగాణ లూటీ చేసి 11.5% అత్యధికంగా వడ్డీ రేట్లకు తీసుకొచ్చి తెలంగాణకు మరణ శాసనం రాసింది మీరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ దోసుకున్నాము? మీరు దోసుకోవడానికి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిరా? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. వడ్డీ రేట్లను తక్కువ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించినాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు జరుగుతున్నాయి. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కావచ్చు, వీరనారి సాగలైలం యూనివర్సిటీ కావచ్చు, ఐటీఐ ప్లేస్ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. పోలీసు వాళ్ళ పిల్లల కోసం మంచిర్యాలలో స్కూల్ ఆల్రెడీ 100 కోట్ల రూపాయలతో ప్రారంభమైంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇబ్రహీంపట్నంలో, ఆరూరులో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర విద్యారంగంలో ప్రక్షాళన చేసే ప్రయత్నం, స్టాండర్డ్స్ పెంచే ప్రయత్నం, విద్యా ప్రమాణాలు పెంపించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, సన్న బియ్యం ఇచ్చి, 200 ఇండ్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తూ, వైట్ రేషన్ కార్డులు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంతో పోటీపడే పరిస్థితి మీరున్నారా? మేము చేసింది ఏంది, మీరు చేసింది ఏంది? మేము 416 హామీలు ఇస్తే 200 పైచిలకు నెరవేర్చినాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు కావచ్చు, త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నంలో ఎస్ఎస్బీసీ, డిండి, నక్కలగండి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, తర్వాత నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. చెప్పుకోవడానికి మాకు సమయం లేక మేము చెప్తలేము. మీకు ఏ పని లేక సోషల్ మీడియా నమ్ముకొని తెలుగు స్క్రైబు, టీ న్యూస్, నమస్తే తెలంగాణ మీ అకౌంట్లో 1,500 కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి నెలకు 10% 10 కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది కాబట్టి ఆ వడ్డీని స్ట్రైట్ అవే కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడుతూ మీరు సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెబితే ఎట్లా? ఇప్పుడు ఏదేమైనా ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క ఉంటుందంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతుంటే, నిరుద్యోగులు కూడా కేటీఆర్కి వంత పలుకుతూ ఇంకా గోరీ కట్టాల్సిందే, రాణియం దేవుల మీద ఆనాలు మేము కూడా ఇస్తామని మాట్లాడుతారు. ఎట్లా చూడొచ్చు? లెక్కకు లెక్క పక్క కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం ఉంది. మీరు నిరుద్యోగులతోటి ఏం మాట్లాడిపించినా నిరుద్యోగ సమాజానికి తెలుసు కదా. 2 సార్లు చర్చలు చేసిన వాళ్ళు ఎవరు? 2 సార్లు నిరుద్యోగులకు ఏజ్ పెంచిన వాళ్ళు ఎవరు? పారదర్శకమైన ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? నిరుద్యోగులను అవమానించింది ఎవరు? మేము చెప్పిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు కాక మేము 67,000 ఉద్యోగాలు ఇచ్చిన 40,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ రాబోతున్నాయి. మా ఆయనలో పేపర్ లీక్ జరగలే. టీజీపీఎస్ రాజకీయ పునరావాసం కోసం వాడుకుంది ఎవరు? నిరుద్యోగులను అవమానించింది ఎవరు? ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం కల్పించే ప్రయత్నం ఎవరు చేస్తూ ఉన్నారు?
గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది ఎవరు? దావోస్ పోయి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేసింది ఎవరు? హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా ముందుకు తీసుకుపోతుంది ఎవరు? ప్రతి నెల విద్యారంగానికి సంబంధించి రివ్యూ నిర్వహిస్తుంది ఎవరు? ఆనాడు ముఖ్యమంత్రి ఏంది, ఈనాడు ముఖ్యమంత్రి ఏంది అనేది తెలంగాణ సమాజం. నిజంగా నిరుద్యోగులు బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డారంటారా, లేకపోతే వాళ్ళ ఆవేదననే నిజంగా చెప్తారంటారా? నిరుద్యోగులు కొంతమందిని బీఆర్ఎస్ పార్టీ వశపరుచుకునే ప్రయత్నం, నిరుద్యోగుల పేరు రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా తెలుసు కదా, నిరుద్యోగులకు వాళ్ళు ఏం చేసారో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కదా మేము కూడా. వాళ్ళ ఆయనలో ఏం జరిగింది, ఏం చేసారు నిరుద్యోగులకు. మేము తెలంగాణ రాష్ట్రంలో టీశాట్ కావచ్చు, టాస్క్ కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ రంగ ఉద్యోగాల కల్పన కోసం స్కిల్ను పెంపొందించే ప్రయత్నంలో రకరకాల మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేస్తూ విద్యారంగాన్ని ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకుని ప్రక్షాళన చేసే ప్రయత్నం, స్టాండర్డ్ పెంచే ప్రయత్నం చేస్తుంటే చూసి ఓరలేక నిరుద్యోగుల లోకాన్ని వెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఇట్లా మిస్టర్ కేటీఆర్. ఒకవేళ నిజంగానే నిరుద్యోగుల్ని బీఆర్ఎస్ వర్షపరుచుకునే ప్రయత్నం చేస్తుంది, స్టేజ్ మీద వాళ్ళతో మాట్లాడించింది అనుకుందాం, మాట్లాడితే మిగతా నిరుద్యోగులు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది, కాంగ్రెస్కి నష్టం జరిగే అవకాశం ఉంది. మరి దాని మీద మీరు ముందుకు వెళ్ళకపోతారు? మేము వాస్తవాలు ప్రజలు చెప్తా ఉన్నాం, నిరుద్యోగులు చెప్తా ఉన్నాం. మేము అయ్యా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మాట వాస్తవమే. వచ్చిన తర్వాత చూస్తే రకరకాల కోర్టు కేసులు, రోస్టర్ పాయింట్లు, తర్వాత ఈ మధ్యలో ఎస్సీ వర్గీకరణ జరుగుడు, రకరకాల సమస్యలు ఉండడంతో అధిగమించే ప్రయత్నంలో లేట్ అయింది. అదే కాకుండా అప్పటికే ఉన్నటువంటి ఉద్యోగులకు జీతాలు మొదటి తారీఖు రావట్లేదు కాబట్టి మొదటి తారీఖు జీతాలు ఇచ్చే ప్రయత్నం, దాన్ని ప్రక్షాళన చేసి దాన్ని సరిదిద్దడం. వారితో పాటు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మొదటి తారీఖు జీతాలు ఇస్తాం. తర్వాత సింగరేణి కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ప్రమాదమేమో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. నిరుద్యోగులకు సంబంధించి కొంత ఉద్యోగాలు లేట్ అయినప్పటికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మోసం చేస్తే అవన్నీ కూడా మా మీద భారం పెట్టిపోతే ఆ భారాన్ని అధిగమించే ప్రయత్నం, రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క హక్కులు కాపాడే ప్రయత్నం మేము ముందుకు పోతూ ఎంప్లాయీస్ ఉన్నటువంటి సంఘాలను ప్రోత్సహించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఆర్టీసీలో కూడా ప్రభుత్వాన్ని మెర్జ్ చేసుకుని ఒక్క డిమాండ్ తప్ప మిగతా డిమాండ్లను కూడా నెరవేర్చినాం. ఫైనల్గా ఏం చెప్తున్నాడు నిరుద్యోగ యువతకు కానీ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కానీ ఏం చెప్తారు? నిరుద్యోగులు దయచేసి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి ట్రాప్లో పడొద్దు. కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఎప్పుడు కూడా తన మన అనే భేదమే లేదు. సొంత చెల్లిని కూడా బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసి పంపకాల తేడాల మూలంగా కావచ్చు, అధికార దాహానికి అడ్డొస్తుందని చెప్పేసి సస్పెండ్ చేసిన చరిత్ర వాళ్ళది. సొంత చెల్లికి న్యాయం చేసినప్పుడు నిరుద్యోగం న్యాయం చేసినట్టే నిరుద్యోగ సమాజం గమనించాలి. నిరుద్యోగులకు మోసం చేసే ప్రయత్నంలో వాళ్ళని వాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను హక్కున తెలుసుకునే ప్రయత్నంలో మేము ముందుకు పోతాము. కాకపోతే మేము అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోవచ్చు, భవిష్యత్తులో అవన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అంశాన్ని లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా పకడ్బందీ చర్యలు తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. రైట్, ఇది ఏదైతే నిరుద్యోగులని బీఆర్ఎస్ ట్రాప్ చేసే పరిస్థితిలో ఉంది. సో బీఆర్ఎస్ని నమ్మొద్దు, ఇక బీఆర్ఎస్ సొంత చెల్లికి సొంత కుటుంబానికి న్యాయం చేయలేదు, నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం చేస్తుంది? నిరుద్యోగులకి అవకాశం ఇచ్చినా హక్కును చేర్చుకున్నా అది కాంగ్రెస్తోనే సాధ్యమవుతున్నట్టు ఇటు చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తుంటే, గతంలో మేము ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే భర్తీ చేయలేకపోయినప్పుడు ఇప్పటికీ 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినా రాబోయే రోజుల్లో మిగతా కూడా భర్తీ చేసే అవకాశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ను కాదు బీఆర్ఎస్ పార్టీని నమ్మొద్దు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ఎత్తు నుంచి పెద్ద ఎత్తున ఇటు చరణ్ కౌశిక్ యాదవ్ కానీ కాంగ్రెస్ నేతలు కానీ చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ అశోక్తో లింగరాజ్, గాంధీభవన్.